guys, welcome back to Rock with AC Sisters. సో ఈరోజు అయితే నేను మీ ముందుకి పాండి డైరీస్ పార్ట్ 3తో అయితే వచ్చేసా. సో మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అయితే అరోవెల్ ఇన్ పాండిచ్చేరి. సో ఇది ఒక సూపర్ పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు. సో దీని మెయిన్ విజిట్ ఎందుకు అంటే ఒక మెడిటేషన్ సెంటర్ ఉంటుంది విచ్ ఒక గోల్డెన్ ఫాయిల్తో ఒక సర్కిల్ గ్లోబ్ షేప్లో ఉంటుంది. సో దాని లోపల మెడిటేషన్ సెంటర్ అనమాట. సో దానికోసం అయితే ఫస్ట్ మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా అయితే మనం ఆ మెడిటేషన్ సెంటర్ లోపలికి వెళ్ళాలంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. సో మాకు ఆ విషయం తెలీదు, మేము ప్రీ బుకింగ్ చేసుకోలేదు. ఇఫ్ ప్రీ బుకింగ్ చేసుకోలేదు అంటే మార్నింగ్ 9 o'clockకి వాళ్ళు అక్కడికి వచ్చి పాసెస్ అయితే ఇస్తారు. ఆ పాసెస్ దేనికి అంటే జస్ట్ మనం అక్కడ దాకా వెళ్ళి అవుట్ సైడ్ వ్యూ దాని బయట నుంచి చూసేదానికి మాత్రమే ఎలో ఉంటుంది. మనం లోపల మెడిటేషన్ సెంటర్లో 1 hour అక్కడ స్పెండ్ చేసి మెడిటేషన్ చేయాలి అనుకుంటే మటుకు కన్ఫర్మ్గా ప్రీ బుకింగ్ చేసుకోవాల్సిందే. మీరు ప్రీ బుకింగ్ చేసుకొని అక్కడికి వచ్చారు అంటే వాళ్ళ వెహికల్లో అయితే మిమ్మల్ని తీసుకెళ్తారు ఆ మెడిటేషన్ సెంటర్లోకి మీ స్లాట్ బుకింగ్ టైంలో. అక్కడ వెళ్ళి మీరు మెడిటేషన్ చేసుకొని మళ్ళీ రివర్స్ వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ మీరు స్టే చేయడానికైతే వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము ఇక్కడ వాళ్ళ పాసెస్ ఇస్తున్నారు. సో ఆ పాస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. యూజువల్గా అయితే ఇంతకు ముందు వరకు మనం ఇది బయట సైడ్ వ్యూ చూడడానికి వెళ్ళాలి అంటే బై వాక్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ లైక్ 10 to 15 kilometers నడిచి వెళ్ళాలి. బట్ రీసెంట్గా అయితే వీళ్ళు గైడెడ్ టూర్స్ స్టార్ట్ చేశారు. సో ఈ గైడెడ్ టూర్స్ ఏంటి అంటే మనతో పాటు ఒక గైడ్ వచ్చి అసలు అరోవిల్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనతో పాటు వచ్చి అక్కడ వాళ్ళ మోటో ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గైడ్ అయితే వస్తారు. సో ఇక్కడ మనకి ప్యాకేజెస్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ పర్ హెడ్ బైసైకిల్కి అయితే ఇంత, నాన్ ఏసీ కార్ అయితే ఇంత, ఏసీ వ్యాన్ అయితే ఇంత అని ఉంది. సో సైకిల్కి 500, నాన్ ఏసీ కార్కి కూడా 500 per person. బట్ సైకిల్ ఏంటంటే 10 kilometers వరకు మటుకే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాన్ ఏసీ కార్ ఆర్ ఏసీ కార్ అయితే మనకు 20 kilometers వరకు తీసుకెళ్ళి అక్కడ ఏంటి అన్నీ చూపించేసి మళ్ళీ రివర్స్ స్పాట్లోకి తీసుకొస్తారనమాట. సో ఇప్పుడైతే మేమైతే ఇక్కడ ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో మేమైతే కార్ అయితే చూస్ చేసుకున్నాం, ఎందుకంటే సైకిల్ 10 kilometers చూపిస్తామన్నారు కాబట్టి కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. సో ఈ ప్లేస్ మొత్తం అయితే మ్యాన్ మేడ్ ఫారెస్ట్ అనమాట. సో వీళ్ళే ఇక్కడ ఇలా నీట్గా చెట్లు అన్నీ పెంచుకుంటూ లోపల ఒక 4,000 people అయితే ఉంటారు. సో అన్ని డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్ అందరూ వచ్చి ఉంటారు. ఇక్కడ రిలీజియన్ అలా అంతా ఏమీ ఉండదు. సో వీళ్ళందరూ ఇక్కడ వచ్చి స్టే అయితే చేస్తూ ఉంటారు. సో మీరు ఎవరైనా ఇక్కడ రిసార్ట్స్లో ఉండాలి అనుకుంటే కూడా డెఫినెట్గా ప్రీ బుకింగ్ మాత్రమే చేసుకోవాలి. అక్కడికి వచ్చి అడిగితే మటుకు మీకైతే బుకింగ్స్ అవ్వవు, ప్రీ బుకింగ్ మాత్రమే చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ ప్యాకేజెస్లో డిఫరెంట్ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే నో పొల్యూషన్, నో సౌండ్ పొల్యూషన్, ఏ పొల్యూషన్ లేకుండా చాలా బాగుంటుంది. సో ఇదైతే సోలార్ కిచెన్ డైనింగ్ హాల్. సో ఇక్కడ వాళ్ళు ఏ ఫుడ్ వండుకోవాలన్నా కూడా అది సన్లైట్ నుంచే చాలా పెద్ద పెద్ద వాటర్ రిజర్వాయర్స్ లాగా ఉండి అక్కడే వాళ్ళు వాటర్ అంతా బాయిల్ చేసుకొనేసి బాయిలింగ్కి సంబంధించినవన్నీ దాంతోనే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో దీన్ని అందుకని సోలార్ కిచెన్ అంటారు. సో ఇక్కడి నుంచే ఫుడ్ అందరికీ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఎవరైనా రిసార్ట్స్లో స్టే చేయాలనుకున్న వాళ్ళందరికీ. సో ఇదైతే సోలార్ కిచెన్ మనకి చూపించారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి లైక్ మనీ ఇచ్చి చేయడం అలా అంతా ఉండదు. సో వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డుకి కొన్ని పాయింట్స్ అనేవి అలాట్ చేసి ఉంటారు. సో ఆ అలాటెడ్ పాయింట్స్లోనే వీళ్ళకి సోలార్ బేకరీ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇక్కడ లోపల మొత్తం సోలార్తోనే ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉండదు, మొత్తం సోలార్తోనే రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ సోలార్ వెహికల్స్ లైక్ బ్యాటరీ స్కూటర్స్, ఆ బ్యాటరీ స్కూటర్స్కి కూడా సోలార్ ద్వారానే ఎనర్జీ పాస్ చేస్తూ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే ఇస్తూ ఉంటారనమాట. ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే అంత పీస్ఫుల్, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ సో ఈ అరోవిల్లో మీరు కూడా స్టే చేయాలి లేదా మీరు అక్కడే ఉండాలి అనుకుంటే కూడా ఉండొచ్చు. ఒక 2 year మెంబర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఆ 2 years మనము అక్కడ ఉండగలుగుతామా అనేది, మనము ఫుల్ఫిల్గా ఫిట్ అవుతామా లేదా అని చెప్పేసి అయితే ఒక ప్రోగ్రామ్లా పెడతారు. సో అక్కడ చాలా వర్క్ షాప్స్ మీకు నచ్చినట్టుగా మీరే చూస్ చేసుకోవచ్చు ఏ వర్క్ చేయాలి అని చెప్పి. సో అరోవిల్లో ఉండే వాళ్ళందరికీ ఓన్ స్కూల్, వాళ్ళ పిల్లలందరికీ ఒక స్కూల్
కూడా ఉంది. సో అక్కడే పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా ఉంటుంది +2 దాకా. అండ్ +2 తర్వాత వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కావాలంటే బయట వెళ్ళి చదువుకోవచ్చు. సో ఆ బయట వెళ్ళి చదువుకోవడానికి కూడా అరోవెల్ వాళ్ళు కొంచెం అమౌంట్ స్పాన్సరింగ్ కూడా చేస్తారు. సో ఆ స్కూల్ టైమింగ్స్ కూడా వాళ్ళకి 1 to 3 ఉంటుంది. 3 నుంచి డెఫినెట్గా స్పోర్ట్స్ ఉంటాయి. సో అక్కడ హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. సో అక్కడ ఎడ్యుకేషన్కి వెళ్ళే టీచర్స్ కానీ, సో అక్కడ ఎవరు వర్క్ చేయాలన్నా అరోవెల్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే వర్క్ చేయాలి. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ అక్కడ వెళ్ళి ఉండాలి, అక్కడ వర్క్ చేయాలి అనుకుంటే మటుకు వాళ్ళ పేజ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు అది కూడా బుక్ చేసుకొని మేము ఇలా జాయిన్ అవ్వాలి అని చెప్పి ఉండొచ్చు. బట్ ఫస్ట్ 2 years మీరు అక్కడే వర్క్ చేస్తూ మీకు అది నచ్చితే మీరు ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్కైనా ఈక్వల్ అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో వాళ్ళు దాన్ని లైక్ శాలరీగా ఫీల్ అవ్వరు. సో అక్కడ వాళ్ళకి ఓన్లీ 6 hours ఆఫ్ వర్కింగ్ టైం ఉంటుంది. సో ఇప్పుడైతే మేము వీళ్ళ దగ్గర వీళ్ళు ఆర్గానిక్ ఫార్మ్స్లో తయారు చేసే వస్తువుల దగ్గరికి అయితే వచ్చున్నామన్నమాట. సో ఇక్కడ మనకి ఆయిల్స్, పర్ఫ్యూమ్స్, క్యాండిల్స్ అలాంటివన్నీ ఉన్నాయి. సో మనం ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మటుకు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సీవీడ్కి సంబంధించిన ఫుడ్ ఉంది. సో దాని గురించి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అయితే అక్కడ ఉండే వాళ్ళే చెప్తారు. సో ఈ వీడియోలో వస్తుంది. సో సీవీడ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో దాని గురించి అయితే తను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఆ సీవీడ్ని వాళ్ళు ఎలా డ్రై చేస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇలాంటి ట్యాంక్స్లో అయితే వాళ్ళు సీవీడ్ని డెవలప్ చేసి అండ్ దెన్ పక్కన డ్రై చేసి దాన్ని పౌడర్గా చేసి అయితే మనకి ఇస్తారనమాట. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ చాలా మంచి మంచి క్వాలిటీస్ అయితే దానిలో ఉంటాయన్నమాట. సో మేము కూడా వాటిని తీసుకున్నాము. సో దాన్ని మనం వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలన్నమాట. సో అక్కడైతే నేను చాలా పర్చేస్ చేశాను, లైక్ ఆయిల్స్ అండ్ స్పిరులినా, ఆస్పారగస్, ఇవంతా డ్రై పౌడర్స్ అన్నీ ఉంటే అవి తీసుకున్నాం. అండ్ ఆమ్లా, హనీ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, ఇది కూడా వాళ్ళు ఆర్గానిక్గానే బేక్ చేసిన బ్రెడ్ అనమాట. సో అలా మేము అందరం వచ్చామని చెప్పి అయితే వాళ్ళు ఇచ్చారు. సో మేము జస్ట్ దాన్ని అందరం టేస్ట్ చేస్తూ ఉన్నాము. సో అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తింటారు. సో అక్కడ అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే జరుగుతుంది. అండ్ ఎవ్రీవన్ ఆర్ ఫిజికల్లీ ఫిట్, వాళ్ళంతా చాలా యాక్టివ్గా అందరూ ఫిట్గా ఉన్నారు లోపల. సో బికాస్ ఆఫ్ ఫుడ్. సో ఆఫ్టర్ విజిటింగ్ అండ్ నోయింగ్ అబౌట్ దెమ్, మేమైతే ఇప్పుడైతే ప్రెసెంట్ లైక్ మెడిటేషన్ సెంటర్ సైడ్ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాం. బికాజ్ మనం లోపలికి వెళ్ళాలంటే డెఫినెట్గా ప్రీ బుకింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము అలాగా వెళ్ళలేం కాబట్టి బయట నుంచి చూడడానికి అయితే వెళ్తున్నాము. సో ఫర్దర్ 2 yearsలో అయితే అక్కడికి మనం రీచ్ అవ్వాలంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ లేక్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. సో దానిలో వెళ్ళి మనమైతే అక్కడ వెళ్ళి లోపల మెడిటేషన్ చేయొచ్చు అనమాట. సో మన వెనకాల ఏదైతే ఆ గోల్డ్ కలర్ కనిపిస్తూ ఉందో అది ప్యూర్ గోల్డ్ ఫాయిల్ అయితే వేస్ట్ చేశారు. సో మెడిటేషన్ సెంటర్ అది. సో ఆల్రెడీ ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ స్లాట్ టైమింగ్స్లో వాళ్ళు వెళ్ళి లోపల వెళ్ళి మెడిటేషన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వెళ్ళేంత ప్లేస్ మట్టుకు ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది ఆ ప్లేస్ మొత్తము. అండ్ దెన్ మేము మళ్ళీ వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడి నుంచి మనల్ని ఏ పికప్ పాయింట్లో తీసుకున్నారో అక్కడ మళ్ళీ డ్రాప్ చేస్తారు. అండ్ ఇక్కడైతే మనకి ఇలాగా హ్యాండ్ వీవింగ్ క్లోత్స్ అయితే ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడైతే కొంచెం షాపింగ్ చేయడానికి అయితే వచ్చాము, చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడంతా మనకి అయితే ప్యూర్ కాటన్లోనే ఉంటాయి లోపల క్లోత్స్ మొత్తం.
సో ఇలాగా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బొటిక్స్ అయితే లోపల ఉంటాయి. ఐ హోప్ సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ప్లేస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.